జనరల్‌గా మ్యారేజ్ చేసుకోవాలంటే లవ్ ప్రపోజల్ ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి చూసుకొని, తర్వాత మాట్లాడుకొని, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు బేసిక్‌గా. సో, ఇక్కడ రివర్స్‌లో వాళ్ళ మదరు, మీ మదరు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీరు ఆ తర్వాత మీ హస్బెండ్‌తో మాట్లాడారు అని చెప్పి ఒక బ్యాక్ స్టోరీ విన్నాను. అవును. ఏంటది వెరైటీగా? అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ అమ్మాయి, అబ్బాయి చూసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ లేదంటే ఇండస్ట్రీలో కాబట్టి ఆబ్వియస్‌లీ లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. మ్యారేజ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్‌గా జరిగేది. బట్ పేరెంట్స్ మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడారు అని విన్నాను. ఏంటది? అంటే ఇది ప్యూర్‌లీ అరేంజ్ మ్యారేజ్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో, యాహ్! అలా వాళ్ళు నన్ను చూసారు, ఇష్టపడ్డారు, మాట్లాడుకున్నారు, అయింది పెళ్లి. సో, సో, మీ ఇదే అత్తయ్య గారు సింపుల్ స్టోరీ. మీకోసం చాలా వర్ణించి మరీ చెప్పారంట. మీరు చెప్పట్లేదు పూర్తి స్టోరీ మాకు. అంటే దాంట్లో నా పేరు మీనాక్షి చేసేదాన్ని అప్పుడు. దాంట్లో పూరి అనే ఒక క్యారెక్టర్ చేసేదాన్ని. దాంట్లో చాలా బబ్లీ అమ్మాయి, చాలా క్యూట్‌గా ఉంటది. లైక్ పట్టుదల, లైక్ చాలా క్యూట్‌గా ఉండేది ఆ క్యారెక్టర్. యెస్. సో, అలానే ఉండాలి నా కోడలు అని అనేటప్పటికి మమ్మీ ఓకే చేసుకోండి అన్నారు. తననే చేసుకోండి అన్నారు. ఇంకా అయిపోయింది పెళ్లి.